సంతోషంగా ఉండాలి అంటే అసంతృప్తిని మనసులోంచి తీసి అవతల పడేయాలి. అసంతృప్తికి కారణం ఏంటంటే పోల్చుకోవడం. కంపారిజన్. ఎందుకు కంపారిజను? ఎందుకనంటే మనం ఇంకో దాన్ని చూసుకొని దాంతో మన దాన్ని పోల్చుకొని ఇది కరెక్టా? కాదా? అని విశ్లేషించుకుంటాం. ఎప్పుడైనా సరే పొరుగింటి పుల్లకూర రుచి అన్నారు. ఎందుకన్నారంటే అది కేవలం ఒక సామెతలాగా తీసి అవతల పడేయడం కాదు. మనిషి నైజమే అంతా. వేరే దాంతో పోల్చుకుంటుంది. అసంతృప్తికి మెయిన్ రీజన్ మనకు తెలిసిపోయింది. ఏంటంటే పోలిక అని. అసలు పోల్చుకోవాల్సిన అవసరం ఏమిటి? పోల్చుకోకుండా మనం ఉండలేం. ఒక అంశం ఇచ్చి బొమ్మ గీయండి అని అన్నప్పుడు, అందరూ బొమ్మ గీయడానికి ఉద్యుక్తులైనప్పుడు, మన బొమ్మని మనం తదేకంగా కొంతసేపు గీస్తూ, పక్కవాడి క్యాన్వాస్‌లోకి చూస్తాం. అతని బొమ్మ మనకి బాగుందనిపించిందనుకోండి, మన బొమ్మ మీదున్న ఇంట్రెస్ట్ పోతుంది. మనం ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న బొమ్మ మనకి పేలవంగా కనిపించడం మొదలెడుతుంది. అంతే. ఇంక అక్కడి నుంచి దీని మీద ఆసక్తి తగ్గిపోయి, మనం తోచినట్టుగా గీసి అది ఇచ్చేసి వచ్చేస్తాం. నిజానికి అతని బొమ్మ బాగానే ఉండొచ్చు గాక, కానీ రంగుల మేళవింపు, ఆ కుంచె కదలిక అవన్నీ మన దాంట్లో స్పష్టంగా చాలా చక్కగా ఉండి ఉండొచ్చు. అది మనది కాబట్టి మనం దాని పట్ల అంత శ్రద్ధ వహించకపోయి ఉండొచ్చు. న్యాయ నిర్ణేతలు దానికి ఆ రంగుల మేళవింపుకి, ఆ గీతలకి ఆ స్ట్రోక్స్ అంటారు. ఆ స్ట్రోక్స్‌కి మన బొమ్మకే బహుమతి ఇచ్చేవాళ్ళు. కానీ మనం చేసిన చిన్న పొరపాటు వల్ల అంటే మనకి కలిగిన అసంతృప్తి వల్ల బొమ్మని సజీవం నుంచి నిర్జీవం చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసొచ్చాం. అందువల్ల మనకి బహుమతి రాలా. మనం ఏమనుకుంటామంటే ఆ పక్కతను గీసాడు, అలాగే చాలామంది గీశారు. అందుకని నేను ఒకవేళ బొమ్మ ఆసక్తిగా గీసినా రాకపోవును అని అనుకుంటాం. కానీ నిజానికి జరిగిందేంటంటే మన అసంతృప్తి, మనలో కలిగిన అసంతృప్తి మననలా డ్రైవ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనసులో అసంతృప్తికి చోటు ఇవ్వకూడదు. మనం ఒక విందు భోజనానికెళ్ళాం. అక్కడ అన్ని రకాల పదార్థాలు భోజనం చేసి చక్కగా ఉన్నాయనుకుంటూ బయటకొస్తాం. ఒకతను కలుస్తాడు. "ఏవండీ మీరు పలానా పదార్థం తిన్నారా?" అంటాడు. "అది నాకెక్కడ కనిపించలేదండి. ఎక్కడుందది?" అంటాం. అతనేదో చెప్తాడు. "అర్రే! అక్కడి దాకా ఎళ్ళండి. అది చూడకుండా వచ్చేసానంటే." "అబ్బా! ఇవాళ విందులో అదేనండి టాప్ అసలు. నేను 2, 3 సార్లు తిన్నా" అని అనంగానే, మనం ఈ తిని సంతోషించిన తృప్తి అంతా కూడా ఆ దెబ్బతో పోతుంది. మనం అది తినలేకపోయామే అనవసరంగా. అంత చక్కటి పదార్థం ఎంత బాగా లేకపోతే అతను ఎన్ని సార్లు చెప్తాడో అని అనుకుంటాం. కానీ అన్నీ తిన్నాం మనం సంతృప్తిగా ఉంది. మన పొట్ట హ్యాపీగా నింపుకున్నాం అని చెప్పేసి సంతోషంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జరిగిన తర్వాత. అలాగే కొన్ని వస్తువులు కొంతమంది కొనుక్కుంటారు. తీసుకొచ్చి జనరల్‌గా మన మానవ నైజం ఏంటి 10 మంది మెచ్చుకోవాలని. ఓ నలుగురికి చూపిస్తారు. చూపిస్తే అందులో ఒకతను ఉంటాడు. "ఏముందండి ఇది? మీరు ఆ పక్క షాప్‌లోనే కాస్త 2 అడుగులు యేసుంటే మీరు అక్కడ అసలు కొనుంటే గనక మీకు పిచ్చెక్కిపోయేది" అంటాడు. అప్పుడు ఇతనేమంటాడు, "లేదండి నేను ఆ షాప్‌లోకెళ్ళాను. అతనికి చూపించిన నాకేం పెద్ద లేదు." అలా అడగకూడదండి. "నాకు ఇందులో స్పెషల్‌గా నాకు కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు" అనంటే లోపల నుంచి తెప్పిస్తాడు. "నేను అలాగే తీసుకున్నాను. అసలు ఎంతమంది మెచ్చుకున్నారో తెలుసా అండి" అని అంటాడు. అయిపోయింది. మనం అక్కడి దాకా ఎళ్ళాం గదా! ఆ ఒక్క మాట మనం గూడా అనుంటే మనకు మంచి ఆ వస్తువు దొరికేది కదా! ఆ రోజు నుంచి సంతృప్తి కాస్త అసంతృప్తిలోకి మారిపోతుంది. మన ఇల్లుంది. మన ఇంటి ముందే ఓ 10 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకుందాం. రోజు మనకున్న ఈ చిన్న ఇంటిని చూసి, దాంతో కంపేర్ చేసుకొని, అదెంత అద్భుతంగా ఉంది. అసలు కాలనీలోకి ఎంటర్ అవ్వంగానే అదంతా గొప్పగా టీవీగా కనిపిస్తుంటది. మనది ఉంది ఎందుకు అని అనుకుంటే, దానంత పొరపాటు లేదు. అది అసంతృప్తికి బీజం వేసుకోవడం. మన దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం ఎంత సింపులు. దానికి సున్నాలేయించుకోవడం సింపులు. దాన్ని ఊడ్చుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం సింపుల్ అన్నీ. ఆ పెద్దదానికి మెయింటెనెన్స్ ఎంత కష్టం, ఎంతమంది చూసుకోవాలి దాన్ని జాగ్రత్తగా. అసలు ఎవరు బాధపడకుండా ఉండాలంటే, దాన్ని అంతమంది మానసికంగా ఫ్రీక్వెన్సీస్ మీటే అందరూ జాగ్రత్తగా చూసుకుంటే అది అంత అందంగా, అపురూపంగా ఉంటుంది. కానీ మనది అలా కాదే. మనొక్కళ్ళం సంతృప్తిగా చూసుకుంటే చాలు. ఇలా ఆలోచిస్తే మనదే గొప్ప. వాళ్ళదేముందసలు? ఇలా ఆలోచించిన వాడికి అసలు ఎప్పటికైనా బాధ కలగదు. ఎప్పుడూ అసంతృప్తికి చోటివ్వరు. అలాగే మనం ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళాం. మనం సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు గూడా అంతే. మనం అసంతృప్తి చెందకూడదు. ఎందుకంటే మనకేదొచ్చో మనం అది చెప్పాం. ఏది రాదో అది వదిలేసాం. వాళ్ళకి గూడా చెప్పాం మాకిది తెలీదండి అని చెప్పి. ఎందుకంటే మనకు అప్పటిదాకా తెలీదు. ఇప్పుడు నేర్చుకుంటాం మనం అదెళ్లి. ఓకే. ఈ 2 తప్ప ఇంకేముంటుంది బయట ప్రపంచంలో ఇంకేం ఉండదు గదా! సో, మనం మన గెలుపుకి, మనం ఏదైనా సాధించడానికి కారణం ఏంటంటే సంతృప్తి. ఈరోజు దాకా మన జీవితంలో మనం పొందిన సంతృప్తి రేపటి జీవితానికి గట్టి పునాదవుతుంది. మనమేంటో మనం అంతే.
ఎవరో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ కొట్టారని, ఎవరో ఏది చదరంగం ఆటలో గ్రాండ్ మాస్టర్స్ అయ్యారని చెప్పేసి మనం అవ్వలేం కదా! మనం చదరంగం ఆడగలం. మన ఇంట్లో మన నలుగురిలో నాకు చదరంగం వచ్చు నేను ఆడతాను. ఎంత సంతృప్తికరంగా ఉంది. అన్నీ సాధిస్తేనే గొప్పని కాదు. మన మనసుని సంతృప్తిగా ఉంచుకోవడమే గొప్ప. మా ఫ్రెండ్ ఉండేవాడు. ఒక్కొక్కసారి వాళ్ళొచ్చినప్పుడు ఎవరికైనా స్వీట్ కావాలా అని అడిగితే ఒక్కటి తీసుకునేవాళ్ళు మూమాయిగా. మేము అదేంటమ్మా ఒకటే తీసుకున్నా 2 తీసుకో అని అన్నామనుకోండి, వద్దండి నాకొకటి చాలు అనేవాళ్ళు. అది సంతృప్తి. సంతృప్తి అంటే అది. అంటే ఇంకొకళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు సంతృప్తి పడేవాళ్ళు. అసంతృప్తిని నిండుగా అంటే మనసు నిండుగా పేర్కొన్న వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించరు. ఎవరి సంతృప్తి వాళ్ళకు ముఖ్యమైతే ఇంకా మనుగడ ఎలా సాగుతుంది? ఇంకోటి మనుగడ అంటే ఇతరుల మనుగడ కాదు. మన మనుగడే. మనం ముందుకు సాగాలి అంటే గనక మనం పొందిన దాంట్లో, మనకి లభించిన దాంట్లో మనం సంతృప్తి చెందాలి. ఎవరైతే అసంతృప్తిని చుట్టి అవతల పడేస్తాడో వాడు సంతృప్తిగా జీవించగలడు. ఇది మొదటి మెట్టు. మానసిక ఆనందానికి మొదటి మెట్టు మనం సంతృప్తిగా ఉండడం. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒకతను వస్తున్నాడు. అతను కారులో వస్తున్నాడు. మనం చూసి ఆపి లిఫ్ట్ ఇచ్చాడనుకుందాం. మనం ఎక్కేసామనుకోండి, అతను సోత్కర్ష భరించాలి. అంటే అతను ఆ స్థాయికి ఎలా చేరాడనేది చెప్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి గనక ముభావంగా ఉండే మనిషైతే మన ఆలోచనలు గుర్రాలయిపోతాయి. ఇతను చూడు చక్కగా నాకు లిఫ్ట్ ఇచ్చాడు. నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా ఉండాలి మనం ఇంకొకరికి లిఫ్ట్ ఇచ్చే స్థితిలో ఉండాలి. కారు ఎంత బాగుంది చూడు లోపల ఏసీ వేసాడు. చక్కగా సన్నగా పాటలు పెట్టాడు. ఇది జీవితం అంటే నేను ఉన్నాను ఎందుకు? కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి బస్ ఎక్కాలి లేదా నడుచుకుంటూ ఇంటికెళ్ళాలి అని అనుకుంటే అసలు సంతృప్తికి అసలు తావే ఉండదక్కడ. అదే మనం ఆ కార్‌ని సున్నితంగా మనం రిజెక్ట్ చేసామనుకోండి, అబ్బే! వద్దులేండి నేను నడుచుకుంటూ వెళ్తా. నాకు ఇక్కడ చిన్న పనుంది అన్నామనుకోండి, మనం ఇంక అయిపోయింది. ఇంక అక్కడితో ఆ కార్‌కి సంబంధించిన ఆలోచనలు కట్ అయిపోతాయి. మనం సరదాగా నడుచుకుంటూ వెళ్తాం. వీధిలో ఉన్న వాళ్ళందరిని చూసుకుంటుంటాం. రోడ్డు మీద వాళ్ళందరిని చూస్తాము. చక్కగా అక్కడ ఉన్న షాపులు చూస్తాము. మన ఆలోచన మనం ఉండి హాయిగా ఇంటికి చేరుకుంటాం. ఇక్కడ మనకి ఎవరన్నా ఏమన్నా చేసినా కూడా దాంతో మళ్ళీ కంపారిజన్. ఇప్పుడు ఎవరో పాపం ఉపకారం చేద్దామని చూస్తారు. దాంతో మళ్ళీ కంపారిజన్ చేసుకొని, మన జీవితాన్ని మనం చిన్నపుచ్చుకోవడం దేనికి? మనం హ్యాపీగా, సంతోషంగానే ఉన్నాం. దాని గురించి మనకి ఎటువంటి చింత లేదు. ఇంకెందుకు ఆలోచన? ఇంక ఆలోచన లేనప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచనకు మనం తావీయడం ఎందుకు? అవసరం లేదు. ఎవరైతే అసంతృప్తిని దూరంగా ఉంచి, సంతృప్తితో జీవిస్తారో వాళ్ళు మహానుభావులు. అంటే వాళ్ళు జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందిస్తున్నారు. ఈ విషయం మనం గ్రహించాలి. అంచేత ఇహ నుంచి మనం అసంతృప్తిని విడనాడి, సంతృప్తితో జీవిస్తూ, సంతృప్తితో చిలిపి చేస్తూ, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఈ విషయం మీతో పంచుకోవాలని చెప్పి నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. మీరు ఏ విషయమైనా సరే నాకు లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే సబ్‌స్క్రైబర్స్ పెరగడానికి కూడా కాస్త దోహదం చేయండి. ఏ ఛానల్‌కైనా సరే సబ్‌స్క్రైబర్సే బలం. అలాగే మీరు కూడా ఏదైనా అంశం చెప్పాలనుకుంటే, ఆ అంశం తీసుకొని నాకు రికార్డింగ్ చేసి పంపిస్తే నా ఛానల్ ద్వారా అప్‌లోడ్ చేస్తాను. ఇది 10 మంది మంచి కోసం నిర్వహించబడుతున్న ఛానల్. అందరికీ అన్నీ తోచాలని లేదు. మనం చెప్పిన కొంతమంది జీవితాలను మార్చవచ్చు. లేదా వాళ్ళు కామెంట్స్ బాక్స్‌లో చేస్తే మనని మార్చొచ్చు. ఇది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో పోయే ఛానల్ మల్లెపందిరి. మీ అందరి ప్రోత్సాహానికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభం.